ఫ్రెండ్స్, యూట్యూబ్ అయితే మానిటైజేషన్ రిలేటెడ్గా ఒక కొత్త రూల్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. మన ఛానల్ని మానిటైజేషన్కి పంపించినప్పుడు, మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు యూట్యూబ్ రివ్యూ సిస్టమ్ అయితే ఉంటుంది. కొంతమంది టీం అయితే ఉంటారు. వాళ్ళు మీ ఛానల్లో కొన్ని పాయింట్స్ అయితే వెరిఫై చేసి మీ ఛానల్కి అసలు మానిటైజేషన్ అనేది ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అందులో ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ అయితే ఒక పాలసీ, ఒక రూల్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. మరి ఆ రూల్ ఏంటి? అదేవిధంగా మీ ఛానల్ని మీరు మానిటైజేషన్కి పంపించినప్పుడు మీ ఛానల్ అనేది ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా మీ ఛానల్ త్వరగా మానిటైజేషన్ అవ్వాలంటే మీరు మీ ఛానల్లో వెరిఫై చేసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. ముందుగా వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే యూట్యూబ్ రిలేటెడ్గా ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా, లేటెస్ట్ అప్డేట్స్ అయినా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ముందుగా ఇక్కడ కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా మానిటైజేషన్కి సంబంధించి యూట్యూబ్ అయితే ఇప్పుడు కొత్తగా ఒక రూల్ అయితే తీసుకొచ్చింది. నార్మల్గా ఎప్పుడైనా సరే యూట్యూబ్లో మన ఛానల్కి సంబంధించి ఏదైతే మానిటైజేషన్ క్రైటీరియా ఉంటుందో అది కంప్లీట్ చేసి మనం మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు యూట్యూబ్కి సంబంధించి కొంతమంది టీం అయితే ఉంటుంది. వాళ్ళు మీ ఛానల్లో కొన్ని పాయింట్స్ అయితే వెరిఫై అయితే చేయడం జరుగుతుంది. దానికి రిలేటెడ్గా నేను లాస్ట్ ఇయర్ కూడా వీడియోస్ అయితే చేశాను. అందులో ఇప్పుడు యూట్యూబ్ అయితే కొత్తగా ఇంకో పాయింట్ అయితే యాడ్ అయితే చేసింది. అది వచ్చేసి మన ఛానల్కి సంబంధించి అబౌట్ సెక్షన్. సో అబౌట్ సెక్షన్లో ఏముంటుందని అయితే మీరు కనుక్కోవచ్చు. కానీ కొంతమంది ఇక్కడ మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. మెయిన్గా చూసుకున్నట్టయితే ఎవరైతే కొన్ని ప్రమోషన్ చేస్తుంటారో కొన్ని యాప్స్కి సంబంధించి కానీ, కొన్ని ఏవైతే బెట్టింగ్ రిలేటెడ్గా కానీ, వాటి రిలేటెడ్గా కానీ వాళ్ళ ఛానల్లో ఇంకా మానిటైజేషన్ అవ్వకున్నా సరే కొంతమంది అన్ఆథరైజ్డ్ లింక్స్ అనేది వాళ్ళు వచ్చేసి, కొన్ని అన్ఆథరైజ్డ్ లింక్స్ అనేది కూడా గుర్తుంచుకోండి, వాళ్ళు వచ్చేసి అక్కడ అబౌట్ సెక్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ విధంగా మాత్రం మీరు ఇవ్వద్దు. మానిటైజేషన్కి అప్లై చేసే ముందు మీ ఛానల్లో అబౌట్ సెక్షన్ కూడా ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ అయితే ఖచ్చితంగా వెరిఫై అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి అబౌట్ సెక్షన్ కూడా మీరు క్లియర్గా, నీట్గా మీ ఛానల్కి సంబంధించి మీ ఛానల్లో మీరు ఎలాంటి వీడియో చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది వాటికి రిలేటెడ్గా మీకు సంబంధించి కానీ, మీ ఛానల్ రిలేటెడ్గా కానీ మీరు అబౌట్ సెక్షన్లో మాత్రమే మెన్షన్ చేయాలి. అన్ఆథరైజ్డ్ లింక్స్ మాత్రం మీరు ఇవ్వకండి. ఒకరు ఇదే విధంగా ఇవ్వడం వల్ల వాళ్ళ ఛానల్ అనేది మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు మానిటైజేషన్ అయితే అవ్వలేదు. అందుకే నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు మానిటైజేషన్కి రివ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ మెయిన్గా వాళ్ళు మన ఛానల్లో ఏమేమి చెక్ చేస్తారంటే, ముందుగా చూసుకున్నట్టయితే మన ఛానల్కి సంబంధించి మెయిన్ థీమ్ అన్నమాట. మన ఛానల్లో మనము ఎలాంటి వీడియో చేస్తున్నాం అనేది వెరిఫై అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మన ఛానల్లో ఎక్కువగా వ్యూస్ వచ్చిన వీడియోస్ని వెరిఫై చేస్తారు. అసలు ఎక్కువగా వ్యూస్ వచ్చిన వీడియోస్ అనేది యూట్యూబ్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కరెక్ట్గా ఫాలో అయ్యాయా లేదా అనేది వాళ్ళు మన ఛానల్లో ఎక్కువగా పాపులర్ వీడియోస్ని చూడడం అయితే జరుగుతుంది. అదేవిధంగా న్యూయెస్ట్ వీడియోస్ అనేది ఇప్పుడు మీరు కొత్తగా ఏవైతే వీడియోస్ అయితే పెడతారో ఆ వీడియోస్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. ఆ వీడియోస్లో మీరు యూట్యూబ్ పాలసీస్ అన్ని ఫాలో అయ్యారా, కమ్యూనిటీ గైడ్లైన్స్కి సంబంధించి, అదేవిధంగా యాడ్సెన్స్ ఏదైతే మనకు ఉంటాయో యాడ్సెన్స్కి సంబంధించి ఈ రూల్స్ అనేది ఫాలో అయ్యారా లేదా అనేది వెరిఫై అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మన ఛానల్లో బిగ్గెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ వాచ్ టైం అనేది ఎక్కడి నుండి వచ్చింది అనేది, వాచ్ టైం అనేది అసలు ఎక్కువగా ఎక్కడి నుండి వచ్చింది అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డేటా అనేది వాళ్ళకు కనిపిస్తుంది. మన ఛానల్కి సంబంధించి కూడా మనం కూడా కొన్ని సెట్టింగ్స్లో తెలుసుకోవచ్చు మన ఛానల్లో వాచ్ టైం అనేది ఎక్కడి నుండి ఎక్కువగా వస్తుంది అనేది. ఆ విధంగా వాళ్ళు వాచ్ టైం ఎక్కడి నుండి వచ్చింది అనేది వెరిఫై చేస్తారు. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది వాచ్ టైం అనేది ఈ రోజుల్లో కొంటున్నారు కాబట్టి సో దీన్ని గుర్తుంచుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మన ఛానల్కి సంబంధించి మెటా డాటా అంటే మన ఛానల్లో మనం వీడియోస్కి ఇస్తున్న టైటిల్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, ట్యాగ్స్ కానీ యాజ్ ఇట్ ఈస్గా వేరే వాళ్ళైతే తెచ్చి కాపీ చేస్తున్నామా లేదా, మన ఒరిజినల్ టైటిల్, ఒరిజినల్ డిస్క్రిప్షన్ ఈ విధంగా ఇస్తున్నాం అనేది వెరిఫై అయితే చేయడం అయితే జరుగుతుంది. సో టైటిల్, డిస్క్రిప్షన్ అదేవిధంగా ట్యాగ్స్ అనేవి వేరే వాళ్ళవి మీరు యాజ్ ఇట్ ఈస్గా కాపీ అయితే చేయకండి.
మీ వీడియో దేని గురించో దాని గురించి మాత్రమే మీరు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి. అంతేకాని కొంతమంది వాళ్ళ వీడియో దేని గురించో ఉంటుంది, అదేవిధంగా డిస్క్రిప్షన్ చూస్తున్నట్టయితే వాళ్ళు వేరే ట్యాగ్స్ కానీ హ్యాష్ ట్యాగ్స్ కానీ ఇస్తుంటారు. అలా మాత్రం చేయకండి. సో మీ ఛానల్ని మానిటైజేషన్కి పంపించే ముందు 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. మీ ఛానల్లో ఏదైనా రీయూజ్డ్ కంటెంట్ అనేది, అంటే వేరే వాళ్ళ కంటెంట్ అనేది యూజ్ చేశారా అనేది వెరిఫై చేసుకోండి. మానిటైజేషన్కి పంపించేటప్పుడు మీ ఒరిజినల్ కంటెంట్ మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళ కంటెంట్ అనేది ఉండదు. ఇది ముందుగా మైండ్లో ఉంచుకోండి. ఎందుకంటే మళ్ళీ మీకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చేసి మానిటైజేషన్ అయితే అవ్వడం అయితే జరగదు. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీరు 1-2 సార్లు మీ ఛానల్లో వెరిఫై చేసుకొని మీరు మానిటైజేషన్కి అప్లై చేసినట్టయితే మీ ఛానల్లో మానిటైజేషన్ అనేది త్వరగా కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, మానిటైజేషన్కి పంపించేటప్పుడు ప్రతి ఒక్కరు ఈ పాయింట్స్ అనేది గుర్తు చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.